నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అరిసెలు. చాలా పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నాకైతే అరిసెలు పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే ఇష్టమండి. అలా మీకు కూడా కావాలంటే ఏ పాకం పడితే అలా వస్తాయో నేను చెప్తానండి. అలాగే అరిసెలు మెత్తగా కావాలంటే ఏ పాకం పట్టాలి, ఈ విధంగా క్రిస్పీగా కొంచెం రావాలంటే ఏ పాకం పట్టాలి అనేది ఈరోజు తెలుసుకుందామండి. ముందుగా అరిసెల కోసం రేషన్ బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యంతో అయితే అరిసెలు చాలా బాగా వస్తాయి. ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడగాలండి. ఈ బియ్యం తెల్లగా వచ్చేదాకా శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ని పోసి దాదాపు ఒక రోజు మొత్తం నానబెట్టాలండి. బియ్యం ఎంత బాగా నానితే అంత బాగా అరిసెలు వస్తాయండి. కనీసం 18 నుంచి 20 గంటల వరకైనా నానబెట్టాలి. ఈ మధ్యలో మనకి 1-2 సార్లు కడుగుతూ ఉండాలి. కడగకపోతే మాత్రం మనకి బియ్యం అనేది పులిపెక్కుతాయండి. బియ్యం నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కాటన్ క్లాత్ మీద వేసి కొద్దిగా ఆరనివ్వాలి. బియ్యం తడిగానే ఉండాలండి. ఎక్స్ట్రా వాటర్ మాత్రం తీసేయాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత దీన్ని మిల్లు దగ్గర ఇచ్చి పట్టించుకున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా పిండి పట్టించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలండి. ఇంకో విషయం అండి, బియ్యం మనం నానబెట్టేటప్పుడు రాళ్ళు ఏమైనా ఉంటాయి కాబట్టి గాలించుకోవాలి ఒకసారి. ఈ విధంగా మనం పట్టించిన పిండిని తప్పకుండా జల్లించుకోవాలి. లేదంటే మనకి అందులో కొద్దిగా రవ్వ లాంటిది వస్తుందండి. అది ఉంటే మాత్రం మనకి అరిసెలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి ఇట్లా జల్లించుకోవడం అనేది తప్పనిసరి అండి. చూసారు కదా, అడుగున మనకి రవ్వలాగా వచ్చింది. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే మనం జల్లించిన కొద్దిగా జల్లించుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేయాలండి. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకి పిండి అనేది తడి ఆరకుండా ఉంటుంది. ఇలాగే జల్లించుకుంటూ ఉండాలి, పిండిని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా వేస్టేజ్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని చివరిగా మళ్ళీ ఒకసారి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి పిండిని దీనిపైన ఒక క్లాత్ని కప్పి పక్కకు పెట్టుకోవాలి. దీని మీద మాత్రం మూత పెట్టొద్దండి. మూత పెడితే మాత్రం గాలి తగలకుండా పిండి పులిపెక్కుతుందండి. కాబట్టి పల్చటి ఒక క్లాత్ కప్పి ఉంచేసేయండి. ఇప్పుడు బెల్లం చూద్దాము. నేను ఇక్కడ కేజీ బెల్లం తీసుకున్నానండి. కేజీ బెల్లానికి కాను మనకి 1.5 kg వరకు బియ్యం పోసుకొని పట్టించుకోవాలి. అంటే 1.5 kg 2 kgల వరకు పిండి ఉంటే సరిపోతుంది మనకి. అలాగే నేను ఇక్కడ చిన్న గ్లాసు పంచదార కూడా వేసుకున్నానండి. నేను ముందే చెప్పాను కదా కొంచెం క్రిస్పీగా వస్తాయని. పంచదార వేయడం వలన మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఒక చిన్న గ్లాసు లేదా ఒక 2-3 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ గంట చూపించాను కదా నేను. ఈ గంట మాత్రం కలిపే గంట కాస్త మందంగా ఉండాలండి. మనకి పిండి వేసి కలుపుకునేటప్పుడు హార్డ్ అవుతుంది, అప్పుడు గంట విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని మందంగా ఉండే గంట తీసుకోవాలి. కొద్దిగా బెల్లం అంతా కరిగిన తర్వాత దీంట్లో నెయ్యి, యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇంకా పాకం రాలేదండి. నేను ఒకసారి ఉత్తగా చూశాను. మీకు పాకం ఒక 2-3 సార్లు చూపిస్తాను నేను. ఫస్ట్ వేసుకున్నప్పుడు మనకి నీళ్ళల్లో విడిపోయింది. ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చిందండి. ఇది కూడా మనకి పాకం రానట్టే. ఇలాంటి పాకం మనకి బూరెలకు అవసరం పడుతుందండి. బూరెలు చేసుకునేటప్పుడు ఇలాంటి పాకం అయితే బాగుంటుంది. అరిసెలకి ఇంకొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు పాకాన్ని మళ్ళీ చూపిస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత పాకం ఇలా కొద్దిగా దగ్గర పడిందండి. ఇందాక మరీ విచ్చుకుంది కదా, ఇప్పుడు కొంచెం దగ్గరికి పడి చేతిలోకి వస్తుంది మనకి. కానీ ఈ పాకం కూడా కరెక్ట్ కాదండి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే పాకం మనకి ఈ విధంగా ఉండలాగా, మెత్తటి ఉండలాగా వచ్చిందండి. మీకు అరిసెలు మెత్తగా కావాలంటే మాత్రం ఇలా ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ని. లేదు కొంచెం గట్టిగా కావాలి, గట్టిగా కాదు కానీ కొంచెం క్రిస్పీగా వస్తాయి, అలా కావాలంటే ఇంకొద్దిసేపు ఉంచుకోవాలండి. మీకు మెత్తగా ఉండాలంటే మాత్రం ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నానండి మీకు. చూడండి, చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చేస్తుంటే షేప్ మంచిగా వస్తుంది. అలాగే మెత్తగా, కొంచెం మెత్తగా ఉందండి.
ఇలా మనం ప్లేట్లో వేసినప్పుడు కొంచెం టుప్ అనే సౌండ్ వస్తుందండి. మరీ టంగ్ అనే సౌండ్ కాదండి, కొంచెం టుప్ అనే సౌండ్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా పాకం వచ్చినట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నేను కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి. కొంతమంది అరిసి చేశాక నువ్వుల్ని అద్దుతారండి పైన. అట్లా అద్దినప్పుడు మనకి ఆయిల్లో పడిపోతాయండి నువ్వులు. ఇలా వేసుకున్నామంటే మనకి బాగుంటాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా పిండి కలిపేటప్పుడు పిండి పోయడానికి ఒకళ్ళ సహాయం తీసుకోండి. లేదు అంటే మాత్రం మీరు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ అది మొత్తం కలిసాక మళ్ళీ కొంచెం వేసుకోండి. అట్లా మొత్తం కలిపాక మాత్రమే కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఉండండి. పిండి మాత్రం కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా జారినట్టుగా ఉంటే మనకి కొద్దిసేపు అయ్యాక సెట్ అవుతుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మనకి పిండి చూడండి కరెక్ట్గా సెట్ అయి ఉంది మనకి కావాల్సిన విధంగా. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని మిగతాది మూత పెట్టుకోవాలండి, లేకపోతే పిండి గట్టిగా అయిపోతుంది గాలికి. ఇలా కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసుకుంటూ చేసుకోవాలి. అలాగే మనకి చేతికి అంటుకోకుండా పిండి కొద్ది కొద్దిగా నూనెలో అద్దుకుంటూ చేతిని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. చేసుకొని మనకి ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ మీద కానీ ఏదైనా కవర్ మీద ఇలా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాదండి. ఇలా కవర్ మీద ఒకేసారి 4-5 ఒత్తుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. పిండి చూడండి మీకు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది కదండి. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా పాకం వచ్చినట్టండి. ఇలా ఉంటే మనకి అరిసె ఒత్తేటప్పుడు మరీ సాగిపోయినట్టు ఉండదు, అలాగని మరీ గట్టిగా ఉండదండి, చాలా బాగా వస్తుంది. ఇదే విధంగా అన్నీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకుంటూ ఉండాలండి. ఆయిల్ మంచిగా కాగాలి. బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. ఒకటి వేసాక ఇలా పైకి వచ్చిన తర్వాత రెండోది వేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసుకున్నారనుకోండి అతుక్కుంటాయి. అందుకని ఒకటి వేసి పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకోటి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇవి మంచిగా చక్కగా పూరీలాగా పొంగుతాయి. మనకి పిండి కరెక్ట్గా వచ్చిందనుకోండి అలా పూరీలాగా పొంగుతాయి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకోవడమేనండి. ఇప్పుడు దీన్ని అరిసెలు వస్తే దాని మీద పెట్టి మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి. గట్టిగా ప్రెస్ చేస్తే మాత్రం మనకి అరిసె అనేది గట్టిగా అవుతుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ అంతా పోయే వరకు కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీకు ఇలాంటిది ఒత్తేది లేకపోతే మాత్రం ఏదైనా డబ్బా మీద పెట్టుకొని ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెని తీసుకొని ఒత్తితే సరిపోతుందండి. లేదంటే చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, దాని మీదైనా పెట్టేసి ఒత్తుకోవచ్చు. ఇలా ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో ఒకదాని పక్కన ఒకటి వేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేస్తే మాత్రం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి కదా, చల్లారిన తర్వాత అది షేప్ అనేది అవుట్ అవుతుంది. అందుకని ఒకదాని పక్కన ఒకటి వేసుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఒకటి నేను విరిచి చూపిస్తున్నానండి. నాకైతే పైన కొంచెం క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వచ్చాయండి. నాకు ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదండి, అందుకే అరిసెల కలరు ఇలా అవపడుతుంది. కానీ కలర్ కూడా చాలా బాగా వచ్చాయండి. మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి, చక్కగా విరుగుతుంది, అలాగే మెత్తగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ.